హలో స్టూడెంట్స్, మీరింతకు ముందు సంభావ్యత పరిచయం గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఈ సెషన్లో మనం సంభావ్యత విధానాల రకాలను చూడబోతున్నాం. మీరు ఫ్రెండ్స్తో పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారని ఊహించుకోండి. వర్షం పడే అవకాశం ఉంది. వివిధ రకాల సంభావ్యతను అర్థం చేసుకోవటం ద్వారా మీరు వర్షం యొక్క సంభావ్యతను అంచనా వేయవచ్చు, తగిన సన్నాహాలు చేయవచ్చు. ఈరోజు మనం రెండు ప్రాథమిక సంభావ్యత విధానాలను అన్వేషిద్దాం: క్లాసికల్ ప్రాబబిలిటీ మరియు ఎంపిరికల్ ప్రాబబిలిటీ. కాబట్టి సంభావ్యత యొక్క మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. మన దైనందిన జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవటానికి సాధనతో మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. ఇక ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలు: ఈ పాఠం పూర్తయిన తరువాత సంభావ్యత విధానాలను వివరించటం నేర్చుకుంటారు. క్లాసికల్ మరియు ఎంపిరికల్ ప్రాబబిలిటీని వేరు చేయటం నేర్చుకుంటారు. సమస్యలను పరిష్కరించడానికి అనుభావిక విధానాన్ని వర్తింపచేయటం నేర్చుకుంటారు. కీలక పదాలు: క్లాసికల్ సంభావ్యత, అనుభావిక సంభావ్యత, సైద్ధాంతిక విధానం, ప్రయోగాత్మక విధానం, నమూనా స్థలం, ఈవెంట్ సంభావ్యత, ఫలితాలు మరియు ప్రయత్నాలు. ఇప్పుడు సంభావ్యత రకాలను తెలుసుకుందాం. సంభావ్యత విధానాల రకాలు: క్లాసికల్ సంభావ్యత, అనుభావిక సంభావ్యత, సాంప్రదాయ సంభావ్యత. క్లాసికల్ ప్రాబబిలిటీ సైద్ధాంతిక విధానం అని కూడా పిలుస్తారు. నమూనా స్థలంలో అన్ని ఫలితాలు సమానంగా అవకాశం ఉందని ఊహిస్తుంది. ఈవెంట్ ఏ యొక్క శాస్త్రీయ సంభావ్యత ఇలా గణించబడుతుంది: P of A is equal to ఈవెంట్ కోసం అనుకూలమైన ఫలితాల సంఖ్య బై మొత్తం సాధ్యమయ్యే ఫలితాల సంఖ్య. ఇప్పుడు మనం క్లాసికల్ ప్రాబబిలిటీకి సంబంధించిన ఉదాహరణను చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ తిప్పేటప్పుడు రెండు సమాన సంభావ్యత ఫలితాలు ఉన్నాయి: హెడ్ ఆర్ టైల్. హెడ్ పొందే సంభావ్యత 2లో 1, కాబట్టి తలలు పొందే సాంప్రదాయక సంభావ్యత 1/2 లేదా 0.5 లేదా 50%. ఇప్పుడు అనుభావిక సంభావ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. అనుభావిక సంభావ్యతపై మాత్రమే ఎక్కువ దృష్టి పెడతాం. అనుభావిక అంటే ప్రయోగాత్మక సంభావ్యత. అనుభావిక సంభావ్యత ప్రయోగాత్మక విధానం అని కూడా పిలుస్తారు. ఇది వాస్తవ ప్రయోగాలు లేదా వాస్తవ ప్రపంచంలోని సంఘటనలు లేదా గతంలోని డేటా నుంచి సేకరించిన డేటాపై ఆధారపడి ఉంటుంది. అనుభావిక సంభావ్యత సూత్రం: PE ఒక ఈవెంట్ సంభవించిన మొత్తం ట్రయల్స్ సంఖ్య. ఇప్పుడు మనం అనుభావిక సంభావ్యతకు సంబంధించిన ఉదాహరణను చూద్దాం. ఉదాహరణకి, కింది పౌనఃపున్యంలో నాణెం 1000 సార్లు విసిరివేయబడుతుంది. హెడ్స్ 425, టైల్ 575. ప్రతి ఈవెంట్కు సంభావ్యతను గణించండి. సొల్యూషన్ ఏంటంటే, నాణెం విసిరిన మొత్తం సంఖ్య 1000 టైమ్స్, హెడ్స్ తిరిగిన మొత్తం సంఖ్య 425, టైల్స్ పైకి తిరిగిన మొత్తం సంఖ్య 575. PE హెడ్స్ పడే సంభావ్యత. PE is equal to హెడ్స్ తిరిగిన సమయాల సంఖ్య is equal to 425/1000 is equal to 0.425. ఇప్పుడు PF అంటే టైల్స్ పొందే సంభావ్యత. PF is equal to టైల్స్ తిరిగిన సంఖ్య బై మొత్తం ట్రయల్స్ సంఖ్య, అంటే 575/1000 is equal to 0.575.
ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక సంఘటనల సంభావ్యత మొత్తం 1 అనగా PE into PF. So PE plus PF is equal to 0.425 plus 0.575 is equal to 1. ఇప్పుడు మనం మరో ఉదాహరణను ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ 2. 2 నాణాలు ఏకకాలంలో 500 టైమ్స్ విసిరివేయబడ్డాయి. మనకేమొస్తుందంటే 2 heads 100, 1 head 270, no head 130. ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కటి సంభవించే సంభావ్యతను కనుక్కోండి. సో సొల్యూషన్ ఏంటంటే కాయిన్ విసిరిన మొత్తం సంఖ్య 500 టైమ్స్, హెడ్స్ తిరిగిన మొత్తం సంఖ్య 100, ఒక హెడ్స్ పైకి తిరిగిన మొత్తం సంఖ్య 270, హెడ్స్ పైకి రాని మొత్తం సంఖ్య 130. 2 కాయిన్స్ని విసిరినప్పుడు నమూనా స్థలం HH, HT, TH, TT. ఇక్కడ H అంటే హెడ్, T అంటే టెయిల్. PE1 is equal to 2 heads రావటం. కాబట్టి PE1 is equal to 2 heads కనిపించిన సమయాల సంఖ్య బై మొత్తం ట్రయల్స్ సంఖ్య is equal to 100 by 500 is equal to 1 by 5. సో 0.2. ఇప్పుడు PE2 ఒక హెడ్ అంటే ఒక హెడ్ మరియు ఒక టెయిల్ పొందటం అన్నమాట. ఒక హెడ్ ఎన్నిసార్లు కనిపించిందో అది బై మొత్తం ట్రయల్స్ సంఖ్య 270 by 500 is equal to 0.54. PE3 నో హెడ్ అంటే 2 తోకలే వచ్చాయి is equal to అసలు హెడ్స్ లేని పర్యాయాల సంఖ్య బై మొత్తం ట్రయల్స్ సంఖ్య ఎంత 130 by 500 is equal to 0.26. ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక సంఘటనల సంభావ్యత మొత్తం 1 అంటే PE1 plus PE2 plus PE3 is equal to 0.2 plus 0.54 plus 0.26 is equal to 1. ఇప్పుడు మనం మరొక ఉదాహరణని ప్రయత్నిద్దాం. ఎగ్జాంపుల్ 3. ఒక స్పిన్నర్ 500 టైమ్స్ స్పిన్ చేయబడింది. ఈ కింది పట్టికలో చూపించిన విధంగా ఫలితాల ఫ్రీక్వెన్సీ రికార్డ్ చేయబడింది. ఏంటి? అవుట్కమ్స్ గ్రీన్ ఫ్రీక్వెన్సీ 102, ఎల్లో ఫ్రీక్వెన్సీ 103, బ్లూ అవుట్కమ్స్ ఫ్రీక్వెన్సీ 105, ఆరెంజ్ అవుట్కమ్స్ ఫ్రీక్వెన్సీ 98, రెడ్ అవుట్కమ్స్ ఫ్రీక్వెన్సీ 92. ప్రతి రంగు యొక్క సంభావ్యతను గణించండి. సొల్యూషన్. స్పిన్ మొత్తం సంఖ్య ఎంత? 500. PE1 అంటే గ్రీన్ కలర్ రావటం, PE2 అంటే ఎల్లో కలర్ రావటం, PE3 అంటే బ్లూ కలర్ రావటం, PE4 అంటే ఆరెంజ్ కలర్ రావటం, PE5 అంటే రెడ్ కలర్ రావటం. సో PE1 is equal to గ్రీన్ రికార్డ్ చేయబడిన రెట్లు బై మొత్తం స్పిన్ల సంఖ్య is equal to 102 by 500 is equal to 0.204. PE2 పసుపు నమోదు చేయబడిన సమయాల సంఖ్య బై మొత్తం స్పిన్స్ సంఖ్య is equal to 103 by 500. Therefore 0.206. PE3 బ్లూ కలర్లో నమోదైన సమయాల సంఖ్య బై మొత్తం స్పిన్స్ సంఖ్య is equal to 105 by 500. Therefore 0.210. PE4 ఆరెంజ్ రంగులో నమోదు చేయబడిన సమయాల సంఖ్య బై మొత్తం స్పిన్స్ సంఖ్య is equal to 98 by 500. ఎంత వస్తుంది? 0.196. E5 PE5 రెడ్ రికార్డ్ చేయబడిన రెట్లు బై రెడ్ రంగులో నమోదైన సమయాల సంఖ్య
బై మొత్తం స్పిన్స్ సంఖ్య ఎంత 92/500 0.184. ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక సంఘటనల సంభావ్యత మొత్తం 1 అంటే PE1 ప్లస్ PE2 ప్లస్ PE3 ప్లస్ PE4 ప్లస్ PE5. is equal to 0.204 plus 0.206 plus 0.210 plus 0.196 plus 0.184 is equal to 1. సో స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని మరోసారి క్లుప్తంగా చెప్పుకుందాం. సో ఈ పాఠం యొక్క సారాంశం ఏంటి? సంభావ్యత విధానాల రకాలు. క్లాసికల్ సంభావ్యత, అనుభావిక సంభావ్యత. క్లాసికల్ ప్రాబబిలిటీ సైద్ధాంతిక విధానం అని కూడా పిలుస్తారు. నమూనా స్థలంలో అన్ని ఫలితాలు సమానంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తుంది. ఈవెంట్ ఈ యొక్క శాస్త్రీయ సంభావ్యత ఇలా గణించబడుతుంది. PE is equal to ఈవెంట్ కోసం అనుకూలమైన ఫలితాల సంఖ్య ప్లస్ మొత్తం సాధ్యమయ్యే ఫలితాల సంఖ్య. అనుభావిక సంభావ్యత ప్రయోగాత్మక విధానం అని కూడా పిలుస్తారు. ఇది వాస్తవ ప్రయోగాలు లేదా వాస్తవ ప్రపంచ సంఘటనలు లేదా గత డేటా నుంచి సేకరించిన డేటాపై ఆధారపడి ఉంటుంది. అనుభావిక సంభావ్యత సూత్రం P of E is equal to ఒక ఈవెంట్ సంభవించిన మొత్తం ట్రయల్స్ సంఖ్య బై మొత్తం ట్రయల్స్ సంఖ్య.